వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో జున్ను రెసిపీని పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జున్ను అంటే గడ్డలాగా ఉండాలండి. మరీ తీపి ఎక్కువ కాకుండా, మరీ తీపి తక్కువగా కాకుండా పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటేనే జున్నుని జున్నులాగా ఎంజాయ్ చేయగలం. కాస్త మెతకబడిపోయిన జున్ను అస్సలు బాగోదు. మరి ఆ విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఆలస్యం ఎందుకు, క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 లీటర్ జున్ను పాలని ఒక వెడల్పటి పాత్రలోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను జున్ను పాలతోనే జున్ను రెసిపీని చూపించబోతున్నాను. పౌడర్స్తో అయితే నేను ఈ వీడియోలో చూపించట్లేదండి. పౌడర్స్తో జున్ను హెల్త్కి మరీ అంత మంచిది కాదు. మనం స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నును ప్రిపేర్ చేసుకొని తింటేనే హెల్త్కి కొద్దిగా బెటర్ అన్నమాట. అలాగే 1 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ పాస్చరైజ్ టోన్డ్ మిల్క్ని యూస్ చేయండి. అంటే ప్యాకెట్ పాలని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టోన్డ్ మిల్క్ యూస్ చేస్తున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా యూస్ చేయొచ్చు, కాస్త థిక్నెస్ బాగుంటుంది. కానీ నేను ఇక్కడ టోన్డ్ మిల్క్ మాత్రమే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫుల్ క్రీమ్ మిల్క్ని కూడా వాడచ్చు, ఇంకొద్దిగా థిక్గా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను 250 గ్రామ్స్ బెల్లాన్ని కాస్త కోర్స్ బ్లెండ్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అంటే ఇలా గడ్డలాగా వేస్తే కరగదు కదండి, కాస్త ముక్కలుగా తరుక్కుని మనం యాడ్ చేసుకోవాలి. 200 నుంచి 250 గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి. ఆ మాత్రం బెల్లాన్ని మనం యాడ్ చేసుకోవాలి. లేదా 440 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది. నేను ఇక్కడ కాస్త బెల్లాన్ని మరి కాస్త పంచదారని యాడ్ చేసుకొని జున్నును ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 కప్పు పంచదారను కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు పంచదార వద్దు అనుకుంటే 450 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. మనం పంచదార బెల్లాన్ని మొత్తం కరిగే వరకు కూడా ఒక విస్కర్తో కానీ లేదా ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ చక్కగా కలుపుకోవాలి. ఓపిక్గా 5 నుంచి 7 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడే ఈ బెల్లము పంచదార అంతటా కూడా చక్కగా కరిగిపోతుంది. పూర్తిగా కరిగిపోయాక మనం అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇలాచీ పౌడర్ని ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే అందులోకి మరొక 3 టీ స్పూన్ల వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. చలికాలం కదా, 1 టీ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. జలుబు దగ్గులు లాంటివి తగ్గుతాయి కూడా. స్వీట్ కదండి, త్వరగా జలుబు అటాక్ అవుతుంది కాబట్టి ఈ మిరియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల కాస్త కంట్రోల్గా ఉంటుంది. ఈ విధంగా మనం అంతటా డిజాల్వ్ అయ్యేలాగా ఈ మిరియాల పొడి ఇలాచీ పొడిని కలుపుకోవాలి. కానీ ఇక్కడ ఈ మిరియాల పౌడరు ఇలాచీ పౌడరు లోపలికి డిజాల్వ్ అవ్వదు, పైకి తేలుతూనే ఉంటుంది. కానీ ఒకసారి అంతటా కలుపుకుంటే మనకు ఒక ఫీలింగ్ బాగుంటుందన్నమాట. పాల అంతటికి కూడా అది పడుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. సో అంతటా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక వెడల్పట్టి పాత్రను తీసుకోండి. మనము ఏదైతే జున్ను పాలను మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పాత్రని ఇంకొక పాత్రలో సరిపోయేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకున్నాను. ఈ ప్రెషర్ కుక్కర్లో నేను ఆ పాత్రని ప్లేస్ చేసి చూస్తే నాకు సరిపోయింది. అందుకే నేను ఈ ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను. అలాగే మనం ఆవిరిలో ఉడికించుకుంటాం కాబట్టి ఆవిరిలో ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళను యాడ్ చేసుకోండి. అంటే 2 కప్పుల మంచి నీళ్ళను యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ జున్ను పాల మిక్స్ని అందులోన ప్లేస్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలి. మనకైతే 40 నిమిషాలు పడుతుందని, లేదా గంట సేపు కూడా పట్టచ్చు. క్వాంటిటీని బట్టి ఇది ఉడుకుతుందన్నమాట. అలాగే నేను అక్కడ వాటర్ క్వాంటిటీ ఒకవేళ మనకు తక్కువ అయ్యాయి, సరిపోవట్లేదు అనిపిస్తే మీరు కొద్దిగా వాటర్ని మధ్యలో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేదా అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటర్లో ఆవిరికి మాత్రమే ఉడకాలి జున్ను మీడియం టు లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా అండ్ చక్కగా గడ్డలాగా ఉడుకుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. అలాగే ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో ప్లేస్ చేశాను కదా, ప్రెషర్ కుక్కర్ లిడ్తో అయితే కవర్ చేయనండి. నార్మల్ లిడ్ ఉంటుంది కదా, నార్మల్ లిడ్ని కవర్ చేసి ఉడికించుకోవాలి. కొందరు ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకుంటారు. ప్రెషర్ కుక్కర్ లిడ్ కవర్ చేసి 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటారు. కానీ ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న జున్ను అంత రుచిగా ఉండదు. అలాగే దానికి స్వీట్నెస్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఒక లిడ్ని అయితే కవర్ చేసుకోవాలి. లిడ్ని కవర్ చేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 40 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టకండి, మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి మీరు లిడ్ని ఓపెన్ చేసి ఒక టూత్ పిక్తో కానీ లేదా ఒక ఫోక్తో కానీ ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒకసారి మీరు ఈ విధంగా గుచ్చి చెక్ చేసుకోండి.
చూడండి, నాకైతే కాస్త తడిగా ఉంది, ఇంకా పూర్తిగా ఉడకలేదు అని అర్థం. ఒకవేళ మనకి పూర్తిగా ఉడికిపోతే ఆ తడిదనం అనేది అంటదన్నమాట. చూసారు కదా, కొద్దిగా పాలులాగే అంటుతుంది స్పూన్కి. ఆ తడిగా ఉండకూడదన్నమాట. మీరు అలా విధంగా తడిగా ఉంటే, అంటే పాలు అంటుతుంటే మరొక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మంటను ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. మరొకసారి లిడ్ని ఓపెన్ చేసి చూస్తే నాకు ఈ విధంగా అయితే ఉందన్నమాట. అంటే నేను మధ్యలో మరొకసారి కూడా చెక్ చేశాను, అందుకే అక్కడ ఆ ప్లేస్ కొద్దిగా కదిలింది, కొద్దిగా క్లియర్గా లేదు. నేను మళ్ళీ ఫోక్తో గుచ్చి టెస్ట్ చేస్తున్నాను. వాటర్ అంతా కూడా పైకి తేలిందనమాట. అది స్వీట్ వాటర్ అనమాట. మనం షుగర్ని యాడ్ చేసుకున్నాము, బెల్లాన్ని యాడ్ చేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ క్వాంటిటీ అనేది ఆ విధంగా పైకి వస్తుంది. మరేం పర్వాలేదు. ఫోక్తో గుచ్చి చూస్తే మాత్రం పాల క్వాంటిటీ, అంటే పాల పదార్థం పాలులాగా ఏది అంటట్లేదు. ఖచ్చితంగా చక్కగా ఉడికిపోయింది అని అర్థం. ఆ విధంగా ఉడికే వరకు మీరు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే చక్కగా మన స్వీట్ షాప్స్లో దొరికేలాగా జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో జున్నుని ట్రై చేయండి. జున్ను పాలు దొరికితేనే జున్నుని ఈ విధంగా ట్రై చేయండి. పౌడర్ జున్ను అనుకోండి, ఆల్రెడీ నేను మన ఛానల్లో ఆ వీడియోని కూడా పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి పౌడర్తో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే విధంగా కుదిరిందనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.